హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 62. మొన్న నేను రిక్వెస్ట్ చేస్తే ఒక 10 మంది దాకా నాకు కమెంట్ చేశారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. 10 కామెంట్సే అయి ఉండొచ్చు, కానీ నాకు ఆ కామెంట్స్ కూడా రావట్లేదు. ఒక్క 30 మినిట్స్ స్టోరీ అప్లోడ్ చేయాలంటే నాకు గంటన్నర పని అది. అయినా కూడా ఓర్పుగా చేస్తున్నాను. కానీ నా స్టోరీ గురించి ఎవరు ఏ చిన్న కమెంట్ కూడా చేయకపోతే నాకు అనిపిస్తూ ఉండేది, అబ్బా స్టోరీ బాగాలేదేమో, నేనే అనవసరంగా కూర్చుని టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో, ఇంతసేపు చెప్పడం కూడా వేస్ట్ ఏమో, ఆపేద్దామా అని కూడా ఒక్కొక్కసారి అనిపించేది. కానీ మొన్న 4-5 స్టోరీ బాగుంది, మీరు బాగా చెప్తున్నారు అని చిన్న మాటే అయి ఉండొచ్చు నాతో చెప్పారు. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. నన్ను ఇలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎక్కువసేపు మాట్లాడను, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్, రూప ఇద్దరూ కలిసి రూమ్లోకి వచ్చారు. వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. అర్జున్ మళ్ళీ మరొకసారి ఆ వీడియో ప్లే చేసి క్లియర్గా చూస్తున్నాడు. వస్తూనే రూపా రూపా అని పిలుస్తూ వచ్చాడు వర్ధన్. ఎవరు బాబు నువ్వు? తాయారు ఎదురు వెళ్ళి వర్ధన్ వైపు చూస్తూ అడిగింది. నేను రూప ఫ్రెండ్ని. రూప లేదా? లేరు బాబు, వాళ్ళు ఊరు నుంచి రావడానికి 4-5 రోజులు పడతాది. ఓ అవునా, నేను చాలా దూరం నుంచి వచ్చాను, కొంచెం కాఫీ పెట్టిస్తావా? హా అట్టాగే బాబు, కూర్చోండి అంటూ తాయారు వర్ధన్ని కూర్చోమని చెప్పి వంటింట్లోకి వెళ్ళగానే వర్ధన్ గబగబా లేచి రూమ్స్ అన్నీ సెర్చ్ చేస్తూ దీప ఉన్న రూమ్ బయటే ఆగిపోయి ఏదో ఎయిర్ స్ప్రే మాస్క్ పెట్టుకుని రూప నిద్రపోతున్న గదిలోకి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రే చేశాడు. తాయారు వంటింట్లో నుంచి వచ్చిందా లేదా అని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ తను ఇంకా రాలేదు అని కన్ఫర్మ్ చేసుకుని దీప రూమ్లోకి వెళ్ళాడు. ఆ స్ప్రే ప్రభావం వల్ల క్షణాలలో స్పృహ కోల్పోయింది దీప. వెంటనే ఇంజెక్షన్తో దీప బ్లడ్ తీసుకుని ఏదో మెడిసిన్ దీప శరీరానికి ఇంజెక్ట్ చేశాడు. వెంటనే ఏమీ తెలియనట్లు హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. తాయారు తెచ్చిన కాఫీ తాగి వెళ్ళొస్తాను అని చెప్పి ఏ మాత్రమూ తాయారికి డౌట్ రాకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా ఏంటి సార్? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. వర్ధన్ అలాంటి వాడే అయితే మేము అతని కస్టడీలో 2 months ఉన్నాము. అప్పుడు మాపై అటాక్ చేయాలి కదా. అప్పుడు సైలెంట్గా ఉండి ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఉండగా ఎందుకు సార్ ఇలా చేస్తాడు? దీని వెనకాల ఏదో ఉంది భయపడుతూ అంది రూప. నాకు అదే అర్థం కావట్లేదు రూప. వర్ధన్ ఎంబీబీఎస్ స్టూడెంట్. సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయని తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు. తెలిసినా కూడా వచ్చి ఇలా చేయడం వెనక ఏదైనా కారణం ఉందా? ఏమో సార్, నాకు అర్థం కావట్లేదు. అయినా మా అక్క బ్లడ్ ఎందుకు సార్ వాడికి? దానికి ఎలాంటి మెడిసిన్ ఇంజెక్ట్ చేశాడో కూడా నాకు అర్థం కావట్లేదు. రూప కళ్ళల్లో కన్నీళ్ళు. రూప ప్లీజ్ ఏడవద్దు. నిజంగా వర్ధన్ ఏదైనా డేంజర్ డ్రగ్ దీప శరీరంలో ఇంజెక్ట్ చేసినట్లయితే ఈ పార్టీకి ఆ రియాక్షన్ దీపలో మనం చూడాలి కదా. దీప హెల్దీగానే ఉంది. సో వర్ధన్ తాను చేస్తోంది దీపకి తెలియకూడదు అనుకున్నాడు అంతే. అందుకనే తను స్పృహ తప్పిపోయేటట్లు చేసి బ్లడ్ తీసుకువెళ్ళాడు. అదే ఎందుకు సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ మా అక్క అనుభవించిన బాధలు చాలు సార్. మళ్ళీ కొత్తగా వీడు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు. రూపా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? మనం ఏదో ఒకరోజు ఈ వీడియో చూస్తామని వర్ధన్కి ఖచ్చితంగా తెలుసు. సో వర్ధన్ మనకేదో తెలియజేయాలని ట్రై చేస్తున్నాడేమో. ఎందుకు మనం పాజిటివ్గా ఆలోచించకూడదు అన్న అర్జున్ మాటలకి కొంచెం కూల్ అయ్యింది రూప. సార్, మీరు చెప్పింది నిజమైతే వర్ధన్ మనకేం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు? నాకైతే అర్థం కావట్లేదు. రూప, మార్నింగ్ నువ్వు కాలేజీలో వర్ధన్తో మాట్లాడాను అన్నావు కదా, అతని ప్రవర్తనలో ఏమైనా మార్పు గమనించావా? నాకేమీ మార్పు కనిపించలేదు సార్. హ్యూమన్ బాడీ మీద మెడిసిన్ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. తను నాకు ఆ ఎక్స్పెరిమెంట్లో హెల్ప్ చేశాడు అంతే సార్. హెల్ప్ అంటే ఏం చేశాడు? నేను చేస్తున్న వర్క్లో షేర్ చేసుకున్నాడు సార్. రూపా, అతను నీకు సీనియర్. ఎక్కడైనా సీనియర్స్ జూనియర్స్ వర్క్లో హెల్ప్ చేస్తారా?
నీకు కాకుండా ఇంకెవ్వరికైనా వర్ధన్ హెల్ప్ చేయడం నువ్వు చూసావా? లేదు సార్, చెయ్యలేదు. వర్ధన్ నాకు మాత్రమే హెల్ప్ చేశాడు. ఓకే, ఇదివరకు ఎప్పుడైనా అలా చేశాడా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఆలోచిస్తున్నాడు అర్జున్. అలాంటిదేమీ ఉండదు సార్. నిన్ననే కదా నా దగ్గరికి వచ్చి మన ప్రేమ గురించి మాట్లాడుతూ పార్టీ అడిగాడు. నేను ఎక్కడికి రానని కూడా క్లియర్గా చెప్పేశాను. అవసరమైతే పార్టీ మన ఇంట్లో పెట్టుకుందామని చెప్పాను. సర్లే, పరిస్థితులు చక్కబడ్డాక పార్టీ చేసుకుందామంటూ ఇంకాసేపు నాతో నార్మల్గా మాట్లాడి ఎక్స్పెరిమెంట్ గురించి అసైన్మెంట్లో హెల్ప్ చేశాడు సార్, అంతే. ఓకే రూపా, నువ్వెందుకు ప్యానిక్ అవుతున్నావు? కూల్గా ఉండు. ఇలా టెన్షన్ పడితే ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. సరే కానీ ఆ అసైన్మెంట్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి? ఒకసారి తీసుకురా చూద్దాం. 1 మినిట్ సార్, బ్యాగ్లో ఉన్నాయి అంటూ కిందకి వెళ్ళి తన బ్యాగ్లో నుంచి అసైన్మెంట్ పేపర్స్ అన్నీ తీసుకువచ్చింది రూప. ఒకసారి ఆ అసైన్మెంట్ పేపర్స్ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేయి. వర్ధన్ మనకి ఏమైనా చెప్పాలని అనుకుంటే దాంట్లో రాసి ఉండొచ్చు కదా అని అర్జున్ అనగానే క్లియర్గా ప్రతి అక్షరాన్ని గమనిస్తోంది రూప. సార్, ఈ అసైన్మెంట్ మొత్తం బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొన్ని నెంబర్స్, అక్కడక్కడ కొన్ని వర్డ్స్ రాశాడు సార్. నాకేం అర్థం కావట్లేదు. అసైన్మెంట్కి సంబంధం లేకుండా ఈ నెంబర్స్ ఎందుకు రాశాడు? ఏది ఇటివ్వు అంటూ అర్జున్ ఆ నెంబర్స్ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ, రూప, ఖచ్చితంగా వర్ధన్ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. సార్, అలా అయితే డైరెక్ట్గానే చెప్పచ్చు కదా, నేను వర్ధన్ పక్కనే ఉంటాను కదా. ఏమో రూప, నాకు అదే అర్థం కావట్లేదు. ఇదిగో చూడు, ఈ వీడియోలో వస్తూ వస్తూ తనతో పాటు జామర్ తీసుకువచ్చాడు. కానీ జామర్ ఇంటి బయటే వదిలేసి లోపలికి వచ్చాడు. అంటే వర్ధన్ జామర్తో సీసీటీవీని బ్లాక్ చేసే అవకాశం ఉన్నా అది ఉపయోగించుకోలేదు. మనకి కనిపించాలనే అలా ప్రయత్నించాడు. కానీ ఎందుకు సార్? కాలేజీలో రోజు కలుస్తాను కదా సార్ నేను వాడిని. మళ్ళీ 1 నిమిషం ఆలోచించాడు అర్జున్. సరే కానీ వర్ధన్ పక్కన ఎవరైనా కొత్త వ్యక్తిని నువ్వు చూసావా? చూశాను సార్, న్యూ జాయినింగ్. రూపా, ఈ టైంలో న్యూ జాయినింగ్ ఏంటి? అడ్మిషన్స్ కూడా దొరకవు కదా. సెమిస్టర్ ఫస్ట్లో ఉండగా నిన్ను జాయిన్ చేసుకోవడానికే మీ ప్రిన్సిపల్ చాలా గొడవ చేశాడు. ఏదో రికమెండ్ చేసి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని కన్విన్స్ చేసి ఒప్పించాను. అతను అసలు స్టూడెంటేనా? ఏమో సార్, ఇప్పుడు మీరంటుంటే నాకు డౌట్ వస్తోంది. వర్ధన్ నీకు ఎక్స్పెరిమెంట్లో హెల్ప్ చేస్తున్నప్పుడు అతను నీ పక్కనే ఉన్నాడా? అవును సార్, పక్కనే ఉన్నాడు. ఐ థింక్ వర్ధన్ కూడా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడేమో. మనకి తన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇలా ఇండైరెక్ట్గా హెల్ప్ అడుగుతున్నాడేమో. వాడికేం ప్రాబ్లం ఉంటుంది సార్? లగ్జరీ ఫ్యామిలీ, లగ్జరీ లైఫ్. రూపా, లగ్జరీ లైఫ్ ఉన్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకోవద్దు. అతనికి నిజంగా మన హెల్ప్ అవసరం లేకపోతే ఇలాంటి పనులు చేయడం ఏమిటి? మనకి హింట్ ఇస్తున్నాడు రూపా. ఇప్పుడే 1 గంటలో ఈ విషయంలో క్లారిటీ తీసుకువస్తాను ఉండు అంటూ వెంటనే సిఐ ప్రతాప్కి కాల్ చేసి పోలీస్ హ్యాకర్స్కి ఆ నెంబర్ డీటెయిల్స్ మొత్తం షేర్ చేయమని, వెంటనే ఆ నెంబర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలని ఆర్డర్స్ పాస్ చేశాడు అర్జున్. రూప టెన్షన్ పడుతూ గోర్లు కొరికేసుకుంటోంది, అటు ఇటు తిరుగుతోంది. రూప, ఈ విషయం నేను చూసుకుంటాను. ఏదైనా తినడానికి తీసుకొస్తావా? ఆకలేస్తోంది. అలాగే సార్ అంటూ రూప కిందకి వెళ్ళింది. అర్జున్ మరొకసారి సీసీటీవీ ఫుటేజ్ రివ్యూని అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతి కార్నర్ నుంచి ప్రతి వ్యూని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వర్ధన్ మరొక అతనితో కలిసి బైక్ మీద రావడం, అతను బయటే ఉండి వర్ధన్ని లోపలికి పంపించడం, వర్ధన్ వస్తూ వస్తూ జామర్ని బయటే వదిలేసి నేను రూప ఫ్రెండ్ని అంటూ తాయారుకి పరిచయం చేసుకుని లోపలికి రావడం, దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అతనితో కలిసి మళ్ళీ వెళ్ళిపోవడం అంతా క్లియర్గా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా వర్ధన్ వెనకాల ఎవరో ఉన్నారు. ఇంట్లోకి వచ్చేదాకా మాస్క్ మెయింటైన్ చేసిన వర్ధన్ లోపలికి రావాలనే కావాలని మాస్క్ రివ్యూ చేశాడు. జామర్ బయటే వదిలేశాడు. సో ఇండైరెక్ట్గా జరిగే దాంట్లో తన తప్పు లేదని, తప్పక చేయాల్సి వస్తోందని చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతోంది? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆలోచిస్తూనే
ఒక్కసారి ఫోన్ చూసుకున్నాడు అర్జున్. శివరాం మిస్డ్ కాల్స్ ఉండడం చూసి వెంటనే శివరాంకి కాల్ చేశాడు. ఏంటి డాడీ, కంప్లైంట్ ఇచ్చారా? ఒరేయ్, నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఓ ఓకే, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఫోన్ ఇవ్వండి. శివరాం ఫోన్ ఇవ్వగానే అటువైపు ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. అర్జున్ గురించి అప్పటికే విని ఉండడం వల్ల కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు. సార్ చెప్పండి సార్, ఇమీడియట్లీగా ఎంక్వైరీ మొదలుపెట్టండి సార్. ఎటువంటి చిన్ని క్లూస్ దొరికినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా ఇంటి ఫోన్ నెంబర్స్ అన్నీ ట్రేస్ చేయండి. కాల్ రికార్డ్స్ అన్నీ నాకు ఎప్పటికప్పుడు పంపించండి. ఓకే సార్ అంటూ శివరాంకి ఫోన్ తిరిగి ఇచ్చాడు ఆఫీసర్. డాడీ కంగారు పడకండి, లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ 24 అవర్స్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇంకింటికి వెళ్ళిపోండి. ఏదైనా బెదిరింపు కాల్స్ లాంటివి వస్తే భయపడకుండా కొంచెం ఎక్కువ టైం మాట్లాడడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ అయినా మాట్లాడండి. ఈలోపు మేము వాళ్ళ కాల్ ట్రేస్ చేస్తాము. ఓకే? అలాగేరా, వణుకుతున్న కంఠంతో అన్నాడు శివరాం. సీసీటీవీ ఫుటేజ్ రివ్యూని పాస్ చేసిన అర్జున్ తిరిగి మళ్ళీ వీడియో ప్లే చేసుకుని చూస్తున్నాడు. మళ్ళీ ఒకసారి బ్యాకప్ పెట్టి అదే రివ్యూని మళ్ళీ చూస్తున్నాడు. వర్ధన్తో సహా వచ్చిన అతను ఇంటి బయటే ఉండిపోయాడు. అతనిని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అర్జున్కి. వీడియో జూమ్ చేసి చూస్తుంటే అతని చేతి మీద అదే లయన్ టాటూ, చేతికి అదే ఎక్స్పెన్సివ్ వాచ్ ఉండడంతో ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఆ రోజు లాస్యాతో ఉన్న అతని చేతి మీద కూడా ఇలాంటి టాటూనే ఉంది కదా. ఇలాంటి వాచ్ నేను అతని చేతికి కూడా చూశాను. గుర్తు చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు అర్జున్. ఇతనేనా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవరితను? వర్ధన్తో ఎలా కాంటాక్ట్ అయ్యాడు? వర్ధన్ ఎందుకు అతనికి భయపడుతున్నాడు? ఏం చెయ్యమంటే అది ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు లాస్యా ఇతని కస్టడీలోనే ఉందా? అసలు వర్ధన్ మాకేం చెప్పాలనుకుంటున్నాడు? రూప వేడిగా ఆనియన్ పకోడీ వేసి ఇలాచీ టీ పెట్టి 2 తీసుకుని వస్తూ ఉండగా, అమ్మా సారు ఉన్నారా అన్న పిలుపు విని అటుగా వెళ్ళి చూసింది. కానిస్టేబుల్ నారాయణ ఏదో ఫైల్ పట్టుకుని వచ్చాడు. ఉన్నారండి, వెయిట్ చేయండి, పిలుస్తాను అని ఆయనని కూర్చోమని చెప్పి మంచినీళ్ళు టీ ఇచ్చి అర్జున్కి టిఫిన్ తీసుకుని అర్జున్ రూమ్కి వచ్చింది రూప. సార్ టిఫిన్ తినండి. థ్యాంక్ యూ రూప. మీకోసం కానిస్టేబుల్ నారాయణ గారు వచ్చారు, కింద కూర్చోమని చెప్పాను. అవునా, ఇప్పుడెందుకు వచ్చారు? నేను ఇందాకటి వరకు స్టేషన్లోనే ఉన్నాను కదా, మళ్ళీ ఏం వర్క్ పడిందో పైకి రమ్మని చెప్పు రూప. ముందు మీరు తినండి సార్, ఆకలేస్తోందన్నారు కదా. వర్క్ ఉంటే మీరు అసలు మీ హెల్త్ గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఈలోపు నేను కిందకి వెళ్ళి ఆయనకి కూడా ఏదైనా పెడతాను. రూప, మరీ ఇంత కనెక్ట్ అయిపోతున్నావేంటి? కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు అర్జున్ చిన్న నవ్వు నవ్వి. అదేంటి అలా అంటారు? మీ గురించి నేను కాక ఎవరు పట్టించుకుంటారు సార్? సో నీకు నా హెల్త్ చాలా ఇంపార్టెంట్, అంతేనా? అంతే కదా సార్, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. ఇప్పుడు కొంచెం టెన్షన్ తగ్గినట్లుంది అమ్మాయి గారికి. నాకెందుకు సార్ టెన్షన్? ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి మీరున్నారు కదా. మిమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు. పర్వాలేదు, ఏమో అనుకున్నాను. నువ్వు తెలివైన దానివే. అవును, ఇందాక నిన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టేశాను కదా, ఇక కోపం రాలేదా? కొంచెం వచ్చింది, కానీ మీ ఊపిరి స్పర్శకి వచ్చిన కోపం తగ్గిపోయింది. అందుకే తిరిగి నేను కూడా ముద్దిచ్చాను. సిగ్గుపడుతూ అంది రూప. సిగ్గుపడుతున్న రూప చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అర్జున్. సార్ వదలండి సార్, కింద చాలా పని ఉంది. వెళ్ళొచ్చులే, నేనేమీ నిన్ను ఇలాగే పట్టుకుని ఉండిపోను అని మాట్లాడుతూ తనని ఒడిలో కూర్చోపెట్టుకుని ఫ్రీగా వదిలేసి ఉన్న తన జుట్టు మొత్తం ముందుకు వేసి పాలమీగడ రంగులో ఉన్న తన వీపు మీద చిన్న ముద్దు పెట్టాడు అర్జున్. అర్జున్ మీసాలు గుచ్చుకుంటుంటే ఒళ్ళు జల్లుమని ఆ అని అరుస్తూ లేవడానికి ప్రయత్నించింది రూప. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు అంటూ లేచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రూపని మరింత గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. అబ్బా ఏంటి సార్ మీరు? ముద్దు అంటే ఓకే అన్నాను, కానీ మరి ఇంత డీప్ రొమాన్స్లోకి వెళ్ళిపోతే కష్టం సార్. ఏమీ కాదు, ముద్దుకి కూడా నువ్వు ఇలాగే గోలగోల చేశావు, కానీ ఇప్పుడు చిన్నగా నా ముద్దుకి రియాక్ట్ అవుతున్నావు కదా. ఇలాంటి చిన్న చిన్న రొమాన్స్లు కూడా అలవాటు చేసుకుంటావులే.
ముద్దు పెట్టుకుంటే నా ఫ్రస్ట్రేషన్ పోతుంది అన్నారు. ఇవన్నీ ఏంటి సార్? నా నడుం మీద మీ చేతులు ఎందుకు వేస్తున్నారు? ఎందుకు కౌగిలించుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ముద్దులు ఎందుకు పెడుతున్నారు అని వెనక్కి తిరిగి అర్జున్ కళ్ళల్లోకి చిరుకోపంగా చూస్తూ అంది రూప. రూప అలా చూస్తుంటే అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తోంది. చూడు, నిన్న మొన్నటి వరకు నా వైపు సూటిగా చూడడానికి భయపడిపోయేదానివి. నా అడుగుల శబ్దం వింటే గదిలోకి పరిగెత్తి పారిపోయేదానివి. ఇప్పుడు మన మధ్య రొమాన్స్ స్టార్ట్ అయ్యాక నీ భయం మొత్తం ఎగిరిపోయినట్లుంది. నాతో క్లోజ్ అవుతున్నావు. నా ఒళ్ళో కూర్చుని ఉన్నా భయపడట్లేదు. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడుతున్నావు అన్న అర్జున్ మాటలు విని, అమ్మో అవును కదా, నేనేంటి అర్జున్ సార్ మీద అరుస్తున్నాను అనుకుంటూ తన ప్రవర్తనకి తానే షాక్ అయిపోతూ, సార్ వదలండి సార్, వదలండి సార్ ప్లీజ్ అంది చిన్నగా గింజుకుంటూ. సరే వదిలేస్తాను, ఐ లవ్ యూ చెప్పు. మీకు తెలీదా? నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ప్లీజ్ రూపా, చెప్పచ్చు కదా. నేను చెప్పాను కదా చాలాసార్లు. మీకు చెప్పాలని అనిపించింది కాబట్టి మీరు చెప్పారు. నాకు చెప్పాలని అనిపించినప్పుడు నేను చెప్తాను కదా. అయినా సార్, ఇంత మిస్టరీ కేస్ సాల్వ్ చేస్తూ ఇలా రొమాన్స్ చేస్తున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. నీకు ఒక విషయం చెప్పనా రూపా? ఏంటి అన్నట్లు అలా చూస్తోంది రూప. కోర్స్ నీకు చెప్పక్కర్లేదు, నువ్వు ఎంబీబీఎస్ స్టూడెంట్వి. హ్యూమన్ బాడీ విపరీతమైన రిలాక్సేషన్కి వచ్చేది ఎప్పుడు? రూప ఆన్సర్ తెలిసినా కూడా చెప్పకుండా చిరునవ్వుతో తలదించుకుంది. నీ నవ్వు చూస్తుంటేనే నాకు అర్థమైపోతోంది. నీకు తెలుసు కదా. ఏ మీకు తెలీదా సార్? తెలుసు. సెక్సువల్గా అప్రోచ్ అయినప్పుడు హ్యూమన్ బాడీ, బ్రెయిన్ కూడా బాగా రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ మినిట్ నుంచి షార్ప్గా పనిచేస్తాయి. అందుకే నాకు బాగా ఇరిటేషన్గా, టెన్షన్గా అనిపిస్తే నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది. ఆహా అవునా? మరి ఇప్పుడంటే నేను మీ పక్కనే ఉన్నాను. ఇది వరకు కూడా మీరు చాలా కేసెస్ సాల్వ్ చేశారు కదా. మరి అప్పుడు అలాంటి ఆలోచనలు వస్తే ఏం చేశారు సార్? డౌట్గా అర్జున్ వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేసి అడిగింది రూప. ఏయ్ ఏంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నాపై డౌటా? కళ్ళు పోతాయే నీకు. మా డాడీ కూడా చెప్పాడు కదా నీకు, మనకంత సీన్ లేదు అమ్మాయిల విషయంలో. దిస్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ, గాట్ ఇట్? రూప చిన్న నవ్వు నవ్వి, మీపై నాకు ఎటువంటి డౌట్ లేదు సార్. క్లారిటీ కోసం అడుగుతున్నాను. మీరు ఆన్సర్ చెప్పకుండా తప్పించుకోలేరు. అప్పుడేం చేసేవాళ్ళు చెప్పండి మళ్ళీ అడిగింది. అరే నీకు తెలుసు కదా, బాగా స్మోక్ చేసేవాడిని. ఇంకా బాగా ఫ్రస్ట్రేషన్గా అనిపిస్తే డ్రింక్ చేసేవాడిని. అప్పటికీ ఇరిటేషన్ తగ్గకపోతే బైక్ మీద స్పీడ్గా లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాడిని. అలా నా ఇరిటేషన్ తగ్గించుకునే ప్రయత్నాలు ఏవేవో చేసేవాడిని. బ్యాచిలర్ లైఫ్ కదా, ఏదో ఒకటి. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. నేనొక్క ముద్దు పెట్టుకుంటే చాలు, ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎగిరిపోతోంది. ఆల్కహాల్ కన్నా ఎక్కువ మత్తు ఉంది నీ ముద్దులో అంటూ రూపని కిస్ చేయడానికి మరింత దగ్గరికి లాక్కున్నాడు అర్జున్. రూప తన పెదవులు అందివ్వకుండా లోపలికి తీసేసుకుంది. ఏయ్ ఏంటే, ముద్దు పెట్టుకుంటానే అన్నాడు అర్జున్. మీరు రోజుకి ఒక్క ముద్దు అన్నారు, అంతే ఇంకా అంటూ అర్జున్ కౌగిలి విడిపించుకుని బయటికి పరుగు తీసింది రూప. రూప వైపు చిరునవ్వుతో చూస్తూ తిరిగి మిస్టరీ కేస్ స్టడీ చేస్తున్నాడు అర్జున్. కేస్ స్టడీ చేస్తున్న అర్జున్కి ప్రతాప్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేశాడు అర్జున్. సార్, మీ సెక్యూరిటీ సిస్టమ్ వల్ల కాల్స్ అన్నీ ట్రాక్ చేయమన్నారు కదా, అన్ని రికార్డ్స్ మీకు వాట్సాప్ పంపించాను, ఒక్కసారి చెక్ చేయండి. నువ్వు చెక్ చేసావా ప్రతాప్? చేశాను సార్, కానీ చాలా స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. సరే సెండ్ చేయి. ఆల్రెడీ చేశాను సార్ చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతాప్. ఒక్కొక్క రికార్డ్ వింటున్నాడు అర్జున్. అందులో ఒక రికార్డ్ స్ట్రేంజ్గా ఉంది. ప్లే చేసి కాన్సన్ట్రేషన్గా వింటున్నాడు. సార్, మీరు చెప్పినట్లే చాలా నమ్మకంగా ఉన్నాను సార్. అసలు నా మీద వాళ్ళకి కొంచెం కూడా డౌట్ లేదు. డౌట్ లేకపోతే నిన్నెందుకు సెక్యూరిటీలో నుంచి తీసేస్తారు? నన్నొక్కడినే కాదు సార్, నాతో పాటు 2-3 కూడా తీసేశారు. ఎవరో మినిస్ట్రీ ఇంటి దగ్గర సెక్యూరిటీకి పంపిస్తున్నారు. సరే, నిన్ను మన మనుషులు వచ్చి పికప్ చేసుకుంటారు. నువ్వు వచ్చేసాయి, ఇంకక్కడ డ్యూటీ అవసరం లేదు. ఓకే సార్. అర్జున్కి ఆ రికార్డ్ విని అందులో ఏ క్లూ కనిపించలేదు. మిస్టీరియస్గా అనిపించింది. ప్రతాప్, ఈ సెక్యూరిటీ గార్డ్ ఎవరికి కాల్ చేశాడు
ప్రతాప్కి కాల్ చేసి అడిగాడు అర్జున్. సార్, అది తెలిస్తే మీరు చాలా చాలా ఆశ్చర్యపోతారు. ముందు చెప్పు ప్రతాప్, ఎవరికి కాల్ చేశాడు? అతను ఒక సాదా సీదా మెకానిక్ సార్. వాట్, మెకానిక్కా? హా, నా రియాక్షన్ కూడా ఇలాగే ఉంది సార్. ఒక మెకానిక్తో ఇంత మిస్టీరియస్గా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు. బహుశా తాగి వాగుతున్నాడేమో. లేదు ప్రతాప్, వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు. ఆ మెకానిక్ని కస్టడీలోకి తీసుకోండి. ఈ సెక్యూరిటీ గార్డ్ వివరాలు తెలుసుకుని అతనిని కూడా కస్టడీలోకి తీసుకోండి. ఆ తర్వాత నాకు ఇన్ఫామ్ చేయండి. అర్జున్ మళ్ళీ కేస్ స్టడీ చేస్తుంటే పోలీస్ ఇన్ఫార్మర్ నుంచి కూడా కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేశాడు అర్జున్. సార్, మీరు చెక్ చేయమన్న నెంబర్ ఒక లొకేషన్కి సంబంధించింది, కానీ ఆ లొకేషన్ చాలా స్ట్రేంజ్గా ఉంది సార్ అంటూ ఆ లొకేషన్ సెండ్ చేసి చాలా వివరంగా మాట్లాడాడు పోలీస్ ఇన్ఫార్మర్. అర్జున్ సివిల్ డ్రెస్సులో కిందకి వచ్చాడు. లేచి నిలబడ్డాడు నారాయణ. పర్వాలేదు నారాయణ గారు, మీరు కూర్చోండి, ఇదేమీ సిచ్యువేషన్ కాదు కదా. నవ్వుతూ రూపా, రూపా పిలిచాడు అర్జున్. రూప దీపచేత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తోంది. అర్జున్ పిలుపు వినడంతో, అక్క నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు, సార్ పిలుస్తున్నారు, నేను ఇప్పుడే వస్తాను అంటూ పరుగు పరుగున బయటికి వచ్చింది. ఏంటి సార్, ఎక్కడికి? అర్జున్ రెడీ అయి రావడం గమనించి అడిగింది. బయటికి వెళ్ళాలి. ఎక్కడికి ఏమిటి అని అడగద్దు. అదేంటి సార్, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా? అరే, కంగారుగా ఉన్నాను రూపా. ప్రతిరోజు నీతో చెప్పి వెళ్ళాలంటే కుదరదు, నన్ను విసిగించకు. అది కాదు సార్. ప్లీజ్ రూపా, ట్రై టు అండర్స్టాండ్. బయటికి రావద్దు. ఏం కావాలన్నా రంగా చేత తెప్పించుకోండి. నైట్ లోపు వచ్చేస్తాను అంటూ బైక్ తీసుకుని, రండి నారాయణ గారు, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం అని నారాయణతో సహా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అర్జున్. అదేంటి అంతలాగా విసుక్కుంటున్నారు? సర్లే, టెన్షన్గా ఉన్నారు కదా అనుకుంటూ లోపలికి వచ్చింది. సినమ్మాయి గారు పిలిచింది తాయారు. ఏంటి తాయారు? ఆ రోజు మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ వీడియో చూసినప్పటి నుంచి నా గుండె దడగా ఉండాదమ్మా. ఒకటే భయం అవుతాంది. ఎందుకు భయం? సెక్యూరిటీ పెంచారు కదా, భయపడకు తాయారు. అర్జున్ సార్ నైట్ అయ్యేలోపు ఇంటికి వచ్చేస్తారు. ఏదో అర్జెంటు పని ఉందనుకుంటా, అందుకనే ఈ టైంలో బయటికి వెళ్ళారు. అర్జున్ బైక్ డ్రైవ్ చేస్తూ నారాయణతో మాట్లాడుతున్నాడు. ఏంటి నారాయణ గారు, ఇంటికి వచ్చేసారు ఫైల్ తీసుకుని? సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలని. ఏంటో చెప్పండి. అదే సార్, ఆ మిస్సింగ్ కేసెస్ గురించి. మిస్ అయిన అమ్మాయిల తల్లిదండ్రులు వచ్చి గొడవ చేస్తున్నారు సార్. మనము అదే పని మీద ఉన్నాం కదా, ఎంక్వైరీ జరుగుతోంది, దొరకాలి కదా. ఆ పేరెంట్స్లో ఎవరైనా ముందుకు వచ్చారా? ఏదైనా క్లూ ఇచ్చారా? మనం వాళ్ళకి సిమ్స్ ఇచ్చాం కదా అడిగాడు అర్జున్. లేదు సార్, ఎవరూ ముందుకు రావట్లేదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది నారాయణ గారు, కానీ వాళ్ళు బయటికి చెప్తే వాళ్ళ అమ్మాయిలకు ఏమవుతుందో అన్న భయంతో మనకి సహకరించట్లేదు. మనం మాత్రమే, ఒకవైపు నుంచి మాత్రమే ఈ కేసుని సాల్వ్ చేయాలి అంటే కష్టం కదా. నేను ఆ పేరెంట్స్ని అందరినీ కూర్చోపెట్టి మరొకసారి మాట్లాడతాను అంటూ నారాయణని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేసి అర్జున్ సరాసరి పోలీస్ ఇన్ఫార్మర్ని కలిసి ఆ లొకేషన్ గురించి క్లియర్గా తెలుసుకుని, నేను అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా అడిగాడు ఆ పోలీస్ ఇన్ఫార్మర్ని. ఎగ్జాక్ట్లీ సార్, మీ డౌట్ నిజమే, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. పైగా మీరు కాప్స్, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే నాతో పాటు జామర్ లాంటిది ఏదైనా తీసుకువెళ్ళనా? సీసీటీవీ వర్క్ చేయకుండా? వద్దు సార్, వద్దు. ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా పెరిగింది. మనకంటే కూడా క్రిమినల్స్ ఆ టెక్నాలజీని బాగా వాడుతున్నారు. ఇదిగోండి, ఇది మీతో ఉంచండి. ఇది విజువల్ కంట్రోల్ డివైస్, న్యూ వెర్షన్. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మన కాప్స్ ప్రొటెక్షన్ కోసం ఈ మధ్యనే అలౌ చేశారు. మీరు వాళ్ళ లొకేషన్ని గమనించగానే ఈ డివైస్ ఆన్ చేసి మీతో ఉంచుకోండి. మీ సర్వేవర్లో సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నా వర్కౌట్ అవ్వదు. వాళ్ళకి మీరు వచ్చారన్న డౌట్ కొంచెం కూడా రాదు అంటూ అది ఎలా వర్క్ చేస్తుంది ఏమిటో క్లియర్గా డెమో ఎక్స్ప్లెయిన్ చేశాడు పోలీస్ ఇన్ఫార్మర్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, దిస్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్ అంటూ విజువల్ కంట్రోల్ డివైస్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అర్జున్. సార్, మీరొక్కరే వెళ్తారా? స్టాఫ్ని తీసుకుని వెళ్ళండి. మీరే చెప్పారు కదా ఈ డివైస్ ఒక్కరికి మాత్రమే ప్రొటెక్షన్ చేయగలదని.
ముందు నేను వెళ్ళి చూసొస్తాను. ఒకవేళ అవసరం అనిపిస్తే కాల్ చేస్తాను. మీరు నాకు అవైలబుల్గా ఉండండి. ఓకే సార్, టేక్ కేర్ అంటూ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్కట్స్కి వచ్చేశాడు. దాదాపు 1 అవర్ జర్నీ తర్వాత బైక్ పక్కగా పార్క్ చేసి పోలీస్ ఇన్ఫార్మర్కి కాల్ చేశాడు. సార్, ఎగ్జాక్ట్గా ఇక్కడే కదా లొకేషన్? అవును సార్, మీరు కరెక్ట్ లొకేషన్లో ఉన్నారు. ఓకే, నేను వెళ్ళి మొత్తం ఇక్కడ చెక్ చేస్తాను. 1/2 అవర్లో నా నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోయినా వెంటనే మీరు ఫోర్స్తో సహా దిగండి. ఆర్డర్స్ పాస్ చేశాడు అర్జున్. ఓకే సార్. అర్జున్ తన ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు. విజువల్ కంట్రోల్ డివైస్ని ఆన్ చేశాడు. చిన్నగా నడుచుకుంటూ ఆ లొకేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. నిర్మానుష్యమైన ప్రదేశం. కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకుని గన్ పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. ఆ ఫారెస్ట్ ఏరియాలో దూరంగా ఒక బంగళా తప్ప ఏమీ కనిపించట్లేదు. బయట 2 గార్డ్స్ స్మోక్ చేస్తున్నారు. గన్స్తో అటు ఇటు తిరుగుతూ గస్తీ కాస్తున్నారు. వాళ్ళ కంట పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఆ బంగ్లా బ్యాక్ సైడ్కి వెళ్ళి గోడ దూకాడు అర్జున్. గార్డెన్ ఏరియాలో బెంజ్ కార్ పార్క్ చేసి ఉంది. గుండె వేగం పెరుగుతోంది అర్జున్కి. ఇది అదే కారు కదా, అదే నెంబర్. అయితే లాస్య ఇక్కడే ఉందా? అసలు ప్రాణాలతో ఉండి ఉంటుందా? లోపల ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? నేను ఒక్కడినే వెళ్ళడం సేఫేనా? రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ బెంజ్ కార్కి కిందగా కనిపించకుండా రూట్ నావిగేట్ చిప్ని అతికించాడు. అర్జున్ ముందుకు వస్తూ ఉంటే ఎవరివో మాటలు వినిపించి శబ్దం చేయకుండా జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా గోడవారుగా వాళ్ళని గమనిస్తున్నాడు. వర్ధన్తో చూసిన అదే వ్యక్తి, లాస్యాని ఆ రోజు బలవంతంగా కిస్ చేసిన అదే వ్యక్తి, అతనితో మరొక 3 నవ్వుతూ బయటికి వచ్చి కారు స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్తున్నారు. కారు హారన్ ప్రెస్ చేయగానే వాచ్మ్యాన్ డోర్స్ తీయడం, వాళ్ళు వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయింది. అర్జున్ వెళ్ళి 2 గంటలవుతున్నా ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుగా అనిపించిన రూప పదే పదే కాల్స్ చేస్తోంది. తన ఫోన్ వైబ్రేషన్ వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ కట్ చేస్తున్నాడు అర్జున్. కానీ రూప ఆగట్లేదు. మళ్ళీ చేస్తోంది. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా? నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నా నీకు పట్టదా? కట్ చేశాను అంటే అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోలేవా నువ్వు? కాల్ లిఫ్ట్ చేసేసి మాట్లాడాలి, అంతేనా? ఒక్కసారి కట్ చేస్తే మళ్ళీ చేయకూడదు అన్న కామన్ సెన్స్ లేదు నీకు? ఇంకొకసారి కాల్ చేసావో ఇంటికి రాగానే చెంపలు పగలగొడతాను అని మెసేజ్ చేశాడు అర్జున్ చాలా కోపంగా. అమ్మో, ఇదేంటి ఇలా మెసేజ్ చేస్తున్నారు? ఆ మెసేజ్ చూడగానే రూప కళ్ళల్లో కన్నీళ్ళు. ఎందుకు నన్ను ఇలా తిడుతున్నారు? నేను ఇప్పుడు ఏమైనా తప్పు చేశానా? ఆలోచిస్తూ సైలెంట్గా కూర్చుంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకి స్టోరీ వినే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ స్టోరీని షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.